కూటమి ప్రభుత్వ పాలనా విధానాలను ప్రశ్నించలేక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక భగవంతుణ్ణి అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ మండిపడ్డారు. తిరుమల 7వ మైలు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అపహరణకు గురైన విగ్రహంపైన భూమన కరుణాకర్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అపచారాలపై ఏనాడైనా నోరెత్తారా అని భానుప్రకాష్ నిలదీశారు. 7వ మైలు దగ్గర సాక్షాత్తు ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ దొంగలించబడింది. 24 గంటల లోపల నిందితుడిని పట్టుకొని ఈరోజు మేము అక్కడ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాం. విగ్రహం దొంగతనం చేసి తీసుకుపోతే ముఖ్యమంత్రి ప్రశ్నిస్తాడు. ప్రశ్నించండి, ఆధారాలతో ప్రశ్నించండి. దాన్ని రాజకీయంతో ముడిపెడుతున్నాడు కరుణాకర్ రెడ్డి గారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నీకు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అబద్ధాలు చెప్పేది తప్ప, అసత్యాలు చెప్పేది తప్ప నిజాలు మాట్లాడే చేత కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు టీటీడీలో సభ్యులుగా ఉన్నప్పుడు, అధ్యక్షులుగా ఉన్నప్పుడు మూల విరాట్ అంటే సాక్షాత్తు గర్భాలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి విగ్రహ వేలు తెగిపోతే నువ్వు నిద్రపోయావని అడుగుతున్నా. ఆ రోజు గుర్తు రాలేదా నీకు సనాతన ధర్మం? ఆ రోజు గుర్తు రాలేదా నీకు తిరుమల పవిత్రత? వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం మేము ముందుకు పోతుంటే ఓర్వ లేకుండా, మా మీద పరిపాలనా పరంగా ఏమీ విమర్శలు చేసే అవకాశం లేకుండా మేము పరిపాలన ముందుకు తీసుకుపోతుంటే భగవంతుని అడ్డం పెట్టుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి వైసీపీ పార్టీ అండ్ బ్యాచ్ ప్రయత్నం చేస్తోంది. అందులో మొదటి వరుసలో కరుణాకర్ రెడ్డి గారు ఉంటారు.